లేకపోవడం అప్పుడు ఉంది. అందులో యదువంశస్థులు అంటే ఈ భోజవంశస్థులకి కొంచెం చిన్న చూపు. ఎందుకని? మేము భోజవంశస్థులం, మహారాజ పదవిలో కూర్చున్న వాళ్ళం, వాళ్ళకి కొంచెం తక్కువ వాళ్ళు అనుకునేవారట. కానీ నిజానికి ఆ వంశం చాలా దేవతా వంశం, గొప్ప వంశం. చెప్పాక కాలం కలిసి రాకపోతే ఒక్కొక్కప్పుడు ఎంత గొప్ప వంశంలో పుట్టినా అవమానాలు పాలవుతారనడానికి ఉదాహరణ యదువంశీయులే. చివరికి ఈ విధంగా కంసుడిని కొలిచి కొంతమంది అక్కడే ఉండిపోయారు. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎక్కడ చూసినా హింసే. ఈ దుర్మార్గుడి బాధలు తట్టుకోలేక కొంతమంది అయితే దూర దూర దేశాలకి పారిపోయారు. హస్తినాపురం, విదర్భ, కోసల, కుంతి దేశం, ఈ దేశాల్లో అయితే కంసుడి యొక్క ప్రమాదం ఉండదు. ఎందుకంటే కంసుడికి పాండురాజు అంటే భయం. అందుకే పాండురాజు గారి ఆశ్చర్యానికి కొంతమంది వెళ్ళారు. పాండురాజు మహాపరాక్రమవంతుడు అండి, నరకాసురుడినే జయించిన వాడైన. నరకాసురుడు కూడా స్నేహం చేశాడు పాండురాజుతో. చూడండి, మహాభారతంలో ఉంటుంది. నరకాసురుడి కొడుకు భగదత్తుడు పాండురాజుతో స్నేహం చేశాట. ఎందుకు స్నేహం చేశాడు అనుకుంటున్నారు? భయం వల్ల. అంతటి వీరుడు పాండు అంటే. ప్రపంచమంతా జయించినవాడు ఆనాడు పాండురాజు. అందువల్ల ఎవరైనా భద్రత కావాలంటే పాండురాజు గారి దగ్గరికి పోయేవారు. ఆ పరాక్రమం పాండవులకు కూడా వచ్చింది. జరాసంధుడు, నరకాసురుడు, కంసుడు, ఇంతటి వాళ్ళు ఒక్క పాండురాజు దగ్గర మాత్రమే తల వంచారు. ఇది మహాభారతం చెబుతున్న మాట. లేకపోతే పాండురాజు మొత్తం ప్రపంచమంతా దిగ్విజయం చేసి సామ్రాజ్యం అంతా పట్టుకొచ్చి ధృతరాష్ట్రుడి చేతిలో పెట్టాడు. ధృతరాష్ట్రుడు గుడ్డాడు. గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదని మొత్తం రాజ్యం లాక్కుని చివరికి ఆయన కొడుకులకు కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. దాని ఫలితం చివరి రోజులు అనుభవించాడు. ఇతరుల సొమ్ము అపహరించాలనుకున్న వాళ్ళంతా చిట్ట చివరికి అలాగే నశిస్తారు. జ్ఞానులు అందుకే పరద్రవ్యాన్ని అపహరించరు పొరపాట్లు కూడా. అడిగి ఎంతైనా తీసుకోవచ్చట. మోసంతో మాత్రం ఏదీ స్వీకరించకూడదు. ఈ మధ్యన కొంతమంది తెలియక ఏదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు అవుతూనే ఉంటారు. పాపాత్ములే బాగున్నారు, పుణ్యాత్ములు పాడైపోయారు అంటే అది వాళ్ళ కర్మేమో కానీ పాపాత్ములు బాగుపడినట్టు కనబడతారు. చివరికి నాశనం తప్పదు. పుణ్యాత్ములు పరీక్షలు ఎదుర్కొంటారు, మొదట్లో కష్టపడతారు, చిట్ట చివరికి మోక్షం వస్తుంది. ఈ విషయం భాగవతం ఒకసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పింది. మొత్తం మీద దేవకీ వసుదేవులు చెరసాల పాలైన ఏట ఒక్కొక్కడు చొప్పున వరసగా 6 కొడుకుల్ని కన్నారు. 6 కొడుకుల్ని పుట్టగానే కాళ్ళు పుచ్చుకొని పైకి విసిరి కింద కత్తి పెట్టి ఆ కత్తి మీద ఆ పిల్లవాడి శరీరం పడేలా చేసి వాడు ముక్కలై బండరాయి మీద పడిపోగా ఆ ముక్కలు మాత్రం తీసుకెళ్ళి కాకులకు వేసేసేవాట, గద్దలకు వేసేవాట. రక్తం మాత్రం బండరాయి మీద వజ్రశిల మీద పడేది. ఆ వజ్రశిల ఈ రక్తం దాని మీద పడి పడి నల్లని ముద్ద కింద, మచ్చ కింద, చారిక కింద ఏర్పడిపోయింది. చాలా కాలం పాటు బండరాయి మీద ఈ చిన్నపిల్లల రక్తపు మరక అలాగే ఉండేది. పాపం 6 చచ్చిపోయారు. ఈసారి దేవకీదేవి చెరసాలలో 7వ మారు గర్భం ధరించింది. 7వ గర్భంలో సాక్షాత్తు అనంతుడు ప్రవేశించాడు, ఆదిశేషుడు ప్రవేశించాడు. ఒక ఇంచుమించుగా 7 నెలల కాలం కడుపులో పెరిగాడు. ఇంకొక 2 నెలలు పూర్తయితే 10వ మాసంలో ఆయన పుట్టాలి. దేవకి గర్భం బాగా పెరుగుతోంది. ఆవిడ శరీరం తెల్లని కాంతితో నిండిపోయిందిట. ఎందువల్ల? గర్భంలో ఆదిశేషుడు ఉన్నాడు గనక. శేషుడు స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఉంటాడు. ఆయన యోగేశ్వరుడు. పైగా ఆదిశేషుడు అంటే మన శరీరంలో ఉన్న కుండలిని శక్తి. మన వెన్నుపూసని ఆనుకుని 3 చుట్టలు చుట్టుకొని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టిన పాము ఆకారంలో ఆదిశేషుడు ఉంటాడు. మీ అందరికీ వెన్నుపూస ఉందిగా. వెన్నుపూస లేకపోతే మీరు నడవలేరు, చక్రాల కుర్చీకి పరిమితం అయిపోతారు. ఈ వెన్నుని నిజానికి వెన్ను ఎముక అంటాం, కానీ వెన్ను పాము అని కూడా అనేవారు పూర్వం. ఎందుకంటే ఇది పాము ఆకారంలో ఉంటుంది. ఆ పాము ఆదిశేషుడు. నిజానికి ఈ వెన్నుపాము కుండలిని అని ఒక శక్తి. ఈ కుండలిని అనే శక్తి మన శరీరంలో ఈ కూర్చున్న స్థానం నుంచి శిరస్సు వరకు ప్రవహిస్తూ ఉంటుంది. నీళ్లు ప్రవహించినట్టుగా కాంతి ప్రవాహంతో ఉంటుంది అది. ఈ కాంతిని చైతన్యము అంటాం. చైతన్యం ఉంటేనే మనం కదులుతున్నాం. చైతన్యం అంటే మాట్లాడే శక్తి, చూచే శక్తి, కదిలే శక్తి, వినే శక్తి, రుచి చూచే శక్తి, పనులు చేసే శక్తి. ఈ శక్తులన్నిటికీ చిత్ అని పేరు అన్నమాట. చైతన్య శక్తి అని పేరు. ఈ చైతన్యమునకు మూల కారణం మన వెన్నుపూస. ఆ వెన్నులో ఉన్న ఆదిశేషుని శక్తి.
ఈ ఆదిశేషుడు మన వెన్నుపూసను అనుకుని ఎలా ఉంటాడు? పాము ఎప్పుడు కూడా పడగ పైకి తోక కిందకి పెడుతుంది, కానీ ఈయన అలా కాదట. తోకేమో ఇక్కడ పెడతాడట, అదే సహస్రార కమలం. పడగలు ఎక్కడ పెడతాడు? కింద పెడతాడు. ఆ పడగలే మనం కూర్చునే ఆసన స్థానం. అందుకే మన పిరుదులు పడగాకారంలో ఉంటాయి, పాము పడగాకారంలో ఉంటాయి, సర్పాకారంలో ఉంటాయి, సర్ప ఫణాకారంలో ఉంటాయి. ఇందులో మన శరీరంలో ఈ పడగల దగ్గర కొద్ది పై ప్రాంతంలో, అంటే పొత్తి కడుపు కంటే కింద భాగంలో ఒక చక్రం ఉన్నది, దానికి మూలాధారము అని పేరు. ఆ తర్వాత రెండోది సరిగ్గా ఈ పొత్తి కడుపు దగ్గర వెనక భాగంలో స్వాధిష్టానము అని రెండో చక్రం ఉన్నది. నాభి దగ్గర మణిపూరకం అనే మూడో చక్రం ఉన్నది. నాలుగవది హృదయస్థానంలో అనాహతం అనే ఓ చక్రం ఉన్నది. ఈ చక్రాన్ని పద్మమని కూడా అంటారు సుమా. మూలాధార పద్మం, మూలాధార చక్రం. చక్రాకారంలో పద్మాకారంలో ఉంటాయి అవి. రెండోది స్వాధిష్టాన పద్మం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం లేక మణిపూర పద్మం, అనాహత చక్రం లేక అనాహత పద్మం. ఆ తర్వాత కంఠం దగ్గర విశుద్ధి చక్రం లేక విశుద్ధి పద్మం. ఆరవది కనుబొమల మధ్యలో భ్రూ మధ్యంలో ఉంటుంది, ఆజ్ఞాపద్మం లేక ఆజ్ఞాచక్రం. ఈ 6 దాటితే ఆఖరు నుండేది సహస్రారము. 1000 రేకులు కలిగిన తామర పువ్వు. 1000 రేకులు కలిగిన చక్రం విష్ణు చక్రంలాగా, లేక 1000 రేకులతో కూడిన తామర పువ్వులో ఉంటుంది ఈ పద్మం. ఈ పద్మం మీకు ఉంది, నాకు ఉంది, విష్ణువుకి ఉంది, ఆదిశేషుడికి ఉంది. కానీ అందరిలో ఉన్న పద్మం ముడుచుకుపోయి ఉంటుంది. ఇలా ఇలా తామర పువ్వు ఎప్పుడు సాధారణంగా ముడుచుకుని ఉంటుంది మొగ్గల. ఈ సహస్రార పద్మం ముడుచుకుని ఉన్నంత వరకు మనిషికి చురుకుతనం ఉండదు, జ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉంటుంది. అందుకే అటువంటి వాడికి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. అదే యోగాభ్యాసం చేస్తే అప్పుడు ఈ ముడుచుకుపోయిన రేకులు తామర పువ్వు రేకులు విచ్చుకున్నట్టుగా విచ్చుకుంటాయి. అలా విచ్చుకున్నవాడు మహాయోగి. ఇవి విచ్చుకోవాలంటే ఎవరి సాయం కావాలి? అనంతుని సాయం కావాలి. అనంతుడు ఎప్పుడు సాయం చేస్తాడు? యోగాభ్యాసం చేస్తే. యోగాభ్యాసంలో ఎన్నున్నాయి? అష్టాంగ మార్గం, 8 మార్గాలు ఉన్నాయి. ఈ అష్టాంగ మార్గములతో యోగాభ్యాసము చేసేటటువంటి వానికి ఆదిశేషుడి యొక్క శక్తి అంతకంతకీ సాయం చెయ్యగా అప్పుడు వీడి తామర పువ్వు సహస్రార కమలం విచ్చుకుంటుంది. ఇంత మార్గం అనుసరించడం కలియుగంలో ఉన్న మానవులకి కష్టం. అందుకని కలియుగంలో ఉన్న మానవులు నిరంతరం యోగాభ్యాసం చేయటం కష్టం. యోగం అంటే అంత తేలికేం కాదు. ఈ మధ్యన ఎవడబడితే వాడే యోగా అనేసి ఏదో 4 ముక్కులు అరిచి అని గాలి పీల్చి, లేకపోతే కాసేపు బొడ్డు మీద చేతులు పెట్టి ఇదే యోగాభ్యాసం అంటే అదేం యోగాభ్యాసం కాదు. యోగాభ్యాసంలో ఇంత పెసరు ఏబిసిడీలు నేర్చుకున్నట్టు, వాళ్ళు నేర్చుకున్నట్టు అవి. యోగాభ్యాసం అంటే అంత తేలిక ఉంటున్నారా? యోగ చిత్తవృత్తి నిరోధక. యోగం అనేది హృదయం ఎటూ కాకుండా ఇంద్రియములను అదుపులో పెట్టేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ. యోగాభ్యాసం చేసిన వాడు ఒక్కసారి చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న శ్లోకాలన్నీ కంఠస్థం వస్తాయి. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మస్తకం మీదకు వస్తుంది. ఎక్కడ ఏ మూల ఏం జరిగినా తెలుస్తుంది. అవేమీ లేకుండా నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయిన వాళ్ళు కూడా ఈ మధ్యన తుత్తు అని మురళి ఊది ఇదే యోగా అంటాం. అది రోగాది. యోగంలో ఎన్నో మార్గాలు. దానికి ఎంత కష్టపడాలో వశిష్ఠుడిని అడిగితే చెబుతాడు, పతంజలి వంటి వాళ్ళని అడిగితే చెబుతారు. కాబట్టి యోగాభ్యాసం అంత తేలికేం కాదు. యోగాభ్యాసం చేయకపోతే సహస్రారం విచ్చుకోదు. ఇప్పుడు విచ్చుకోవాలని మనకు కోరికగా ఉంది. అప్పుడు ఏం చెయ్యాలి? శ్రద్ధతో భాగవతమును సప్తాహ దీక్షతో విన్నటువంటి వాడికి తనంత తానే యోగము అభ్యాసమై అనుగ్రహిస్తుంది. భాగవత సప్తాహం చేసిన వాడు యోగి అయిపోతాట. ఏది? అభ్యాసం లేకుండా, కష్టపడకుండా, శ్రవణ మాత్రము చేత యోగమును ప్రసాదించి మనిషిని యోగిని చేసే గొప్ప శక్తి కేవలం భాగవతమునకున్నది. ఎందువల్ల? ఈ భాగవతమునకు అధిష్టాన దేవత శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎవడు? యోగి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. భగవద్గీతలో సుస్పష్టంగా చెప్పాడు. యోగేశ్వరుడు కృష్ణుడు. ఆయన ఎక్కడున్నాడో, చేతిలో ధనుస్సు పుచ్చుకున్నవాడు అర్జునుడు. అంటే కుండలిని శక్తిని ప్రచోదనం చెయ్యాలనే కోరిక ఉన్నవాడు అని అర్థం. యోగాభ్యాసం చెయ్యాలనే కోరిక ఉన్న అర్జునుడు, యోగాభ్యాసమునందించే యోగమునకు కూడా ఈశ్వరుడు అధిపతి అయిన కృష్ణుడు. ఈ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ శ్రీ సంపద ఉంటుంది, విజయం ఉంటుంది,
ఐశ్వర్యము పదవులు ఉంటాయి, ఇది నాకు పూర్తిగా అర్థమయ్యింది అన్నాడు. ధ్రువ అన్నాడు, అంతే సుస్పష్టంగా చెప్పాడు. వచ్చి తీరతాయి ఇవన్నీ, అక్కడ అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు మనం యోగాభ్యాసం చేయాలనే కోరికని బాగా పెంచుకున్న వాళ్ళం నానాయాతనలు పడి సాధనలు చేయవలసిన అవసరము లేకుండా సులభముగా యోగులము కావచ్చు. దానికి కావలసిన మార్గం ఏమిటి? శ్రద్ధతో భాగవతం వినడం. నాకు టైం లేదండి, కాబట్టి 9:30కి ప్రవచనం అంటే 9ంటికి రాలేమండి, ఏదో 10:30